అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బెల్ మోగింది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎప్పుడో ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ బీజేపీలు తమ అభ్యర్థుల్ని ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. అభ్యర్థుల పేర్ల వడపోతల కార్యక్రమంలో తలమునకలయ్యాయి. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కానున్నారా? బీజేపీ ఇంకొంచెం టైం తీసుకోబోతోందా? జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నగారా మోగించింది ఎలక్షన్ కమిషన్. బరిలో ఉన్న 3 ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే మాగంటి సునీతను తమ అభ్యర్థిగా రంగంలోకి దించి ప్రచారంలో దూసుకుపోతుంది బీఆర్ఎస్. ఇక అభ్యర్థులను ఖరారు చేయకపోయినా కాంగ్రెస్, బీజేపీలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో స్వీప్ చేశామని, గ్రేటర్ ఓటర్ తమతోనే ఉన్నాడని బీఆర్ఎస్ గంపెడాసలు పెట్టుకుంది. ప్రజాపాలన, బీసీ కార్డు గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. బస్తీలో గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, వాళ్లపై ఆగ్రహంగా ఉన్న ఓటర్లు తమపై మొగ్గు చూపిస్తారని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేల్చే విషయం సీఎం రేవంత్ చేతిలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రేసులో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థిగా 100% బీసీ అభ్యర్థిని నిలబెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే కాలం లోపల అన్ని రకాల సమస్యలు, గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు, కంటోన్మెంట్ ప్రజలు ఎట్లయితే చైతన్యాన్ని చూపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికలు గెలిపించిందో, జూబ్లీహిల్స్ లో కూడా అట్లనే గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి మీ యొక్క బాధ్యత నిర్వహించండి. జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థి మాగంటి సునీతను ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు 3 కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఇక బీజేపీ అభ్యర్థి జాతకం తేల్చే పనిలో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఖరారుకు మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం చేస్తున్నామని, 2-3 రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సిటీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికలు అయ్యాక గ్రామాల్లో కూడా పెంచుతుందన్నారు బీజేపీ చీఫ్. రేపు ఒక కమిటీ వేసాము మన అభిప్రాయ సేకరణ కోసం. ధర్మారావు గారు, మన రాములు గారు ఎక్స్ఎంపీ, అదేవిధంగా కోమల ఆంజనేయ గారు, ఈ 3 కలిసి వాళ్ళు ఈ యొక్క అభిప్రాయ సేకరణ చేసి 2-3 రోజుల్లో మా క్యాండిడేట్ మేము డిక్లేర్ చేస్తాం. ఇక అభ్యర్థి ఎవరైనా గెలుపుపై అన్ని పార్టీలు గట్టి నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాయి.